చక్కగా 2 మాటలు కూడా చాలా మంచిగా వివరించారు. 3వ మాట చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. సరిపోతుంది. ఈ మాట 3వ మాటగా మనందరికీ తెలుసు. మొదటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఈ 3వ మాట చూస్తే ఇక్కడ 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరంటే, ఒకటి తన తల్లి అయిన మరియా, ఇంకొకరు ఎవరంటే తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను. ఈ మరియని గూర్చి మనం ఆలోచిస్తే గనక మనందరికీ బాగా తెలుసు. ఒక దేవదూత వచ్చి అంట, మరియా నువ్వు దేవుని వలన కృప పొందిన దాను గనుక నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారునికి నీవు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పి మరియకి దూత చెప్పినప్పుడు మరియ చాలా భయపడిందంట. భయపడి ఒక మాట అంటది. ఏమంటదంటే, దేవుని మాటను తను ధిక్కరించకుండా తనకు ఎంత పెద్ద పరీక్ష అయినప్పటికీ కూడా మరి ఏం చేసిందంటే, ప్రభు మాట చప్పున నాకు జరగాలి అని చెప్పి దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా మరియ కనబడుతుంది. అంతే కదండి. వివాహమైన తర్వాత బిడ్డలను కంటమంటే అదొక మంచి విషయంగా ఘనంగా ఆలోచిస్తాం. అదే వివాహం కాకుండా ఎవరైనా తల్లి అయితే గనక ఎలా చూస్తారా స్త్రీని కదా. కానీ మరియ విషయంలో చూస్తే గనక మరియ చాలా సాహసించి ఏం చేసిందంటే, దేవుని దూత వచ్చి చెప్పారంట, మరియా నువ్వు ఒక కుమారుని కంటావు అనేసి. ఆమె వెంటనే ఆనంది ఏంటంటే, నాకు ఇంకా వివాహం కాలేదు, నాకు ప్రదానం మాత్రమే చేయబడింది అని. కానీ దూత చెప్పిన మాటకి ఆమె సాహసించి వెంటనే ఒప్పుకుని, కష్టమైనప్పటికీ కూడా మేబీ ఎన్ని శ్రమలు అనుభవించింది అన్నది మనకు తెలియదు కదండి. తన ఇంటి వారు కావచ్చు, తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కావచ్చు, ఏమనుకుంటారు, వివాహం కాకుండా కానీ ఏంటి మీ కూతురు గర్భం ధరించింది ఏంటి అనేసి అంటారు కదా. కానీ ఈ మరియని చూస్తే గనక కష్టమైన దేవుని మాటను ఒప్పుకుని యేసేను గర్భంలో మోసి కనిందంట. కనిన తర్వాత మనకు బాగా తెలుసు, దేవాలయంలోనికి 8వ దినాన్ని బిడ్డను తీసుకొచ్చినప్పుడంట అక్కడ ఒక వ్యక్తి కనబడతారు. చూద్దాం ఒకసారి రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం అది కాదండి, సుమయోన్ అనే వ్యక్తి ఉంటారు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో కనబడతారు 34వ వచనంలో. సరిపోతుందండి. ఇక్కడ సుమయోను అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే మరియతో, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్పి. ఆ మాటనంట మరియ తన హృదయంలో భద్రపరుచుకుందంట. అప్పటికీ తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఏంటంటే, వివాహం కాకుండానే గర్భం ధరించడానికి ముందుకొచ్చింది. అది తాను దేవుని ఎడలో ఉన్న భక్తిని బట్టి. దేవుని కృప పొందిందంటే ఆమె ఎంత భక్తి చేసి ఉండొచ్చు, ఎంత పరిశుద్ధంగా జీవించి ఉంటే తప్ప దేవాతి దేవుడు తన గర్భాన్ని కోరుకోడు కదా. అంత భక్తి చేసింది కాబట్టి మరియ ఒక గర్భాన్ని దేవుడు కోరుకుని ఏం చేశాడంటే గర్భంలోనికి వచ్చాడు. 9 నెలలు నిండిన తర్వాత గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చాడు. ఎవరో? యేసయ్య. యేసయ్యనంట దేవాలయంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ సుమయోను అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు కన్నింది ఎవరినో తెలుసా? చాలా గొప్ప వ్యక్తిని కన్నావు, కానీ ఆ వ్యక్తి ద్వారా నీ హృదయంలో ఒక ఖడ్గాన్ని దూసుకు వెళ్ళిపోతుంది అని చెప్పినప్పుడు ఆ మాట తను ఏమాత్రం కూడా
భయపడిపోయో మరి ఏదో చేయకుండా ఒక మాటని తన హృదయాల్లో భద్రపరుచుకుంది. ఈ విషయాన్ని మనం చూస్తే గనక మనం సిలువ దగ్గరికి వెళ్ళేసరికి మనకు బాగా తెలుసు యేసయ్య కొన్ని సందర్భాలు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారంట. ఒక 30 సంవత్సరాలు మాత్రమే యేసయ్య తన ఇంటి దగ్గర ఉన్నారంట. మిగతా 3.5 సంవత్సరాలు మాత్రం దేవుని సువార్త పనిలో ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక ఈ సిలువ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు 3 వ్యక్తులు అంటే ప్రథమంగా ఎవరు కనబడుతున్నారంటే యేసయ్య. యేసయ్య ఎలా కనబడుతున్నారంటే అప్పగిస్తున్న వ్యక్తిగా, అప్పగింపబెడుతున్న వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే మరియ కనబడుతున్నారు. స్వీకరిస్తున్న వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోహాను కనబడుతున్నారు అన్నమాట. యేసయ్య మరియని ఏం చేస్తున్నారంటే అప్పగిస్తున్నారు. అంటే మరియ చూడండి, ఎవరైనా వివాహం జరిగిన తర్వాత తల్లిదండ్రులు అప్పగిస్తారు. అమ్మాయిని చక్కగా తన అల్లుడు గారికి తన కుటుంబానికి ఏం చేస్తారండి, అప్పగిస్తారు. అప్పగింతలు అనేసి అంటారు. అప్పుడు బాగా ఏడ్చేయటం ఇలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ సిలువలో చూస్తే గనక యేసయ్యలో ఉన్న బాధ్యత మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎంత బాధ్యతతో పెంచుతారండి ఒక ఆడబిడ్డని, ఎంత బాధ్యతతో పెంచి దాచిపెట్టుకుంటారు అమ్మాయిని. ఎవరైనా ఓపెన్గా ఉంచుతారండి? ఉంచరు. ఆమె పుట్టినప్పటి నుంచి కూడా అబ్బాయిని పెంచే విధానం ఒకలా ఉంటుంది, అమ్మాయిని పెంచే విధానం ఒకలా ఉంటుంది. అబ్బాయి ఎలా ఉంటాడంటే చాలా ధైర్యంగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయి ఎలా ఉంటుందంటే అమ్మ చాటున దాక్కుని ఉంటుంది, వెనకాలే ఉంటుంది. అలాంటి వ్యక్తిని వివాహం చేసి వివాహమైన వెంటనే ఇంకొక కుటుంబానికి ఇంకొక వ్యక్తికి అప్పగించేటప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన కలుగుతుంది కదండి. మీరందరూ చాలామంది ఇప్పటికీ మీ బిడ్డలకి వివాహం చేసిన వారు ఉన్నారు. మీ కూతురు అత్తింటి దగ్గర ఉన్నప్పుడు నా కూతురు మంచిగానే ఉంది అనేసి అనుకుంటారా? లేదంటే ఏం చేస్తుందో, తిన్నదో, తాగిందో, నిద్రపోతుందో, ఏమో ఎంత కష్టం వచ్చిందో, లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉందేమో అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులకి కూడా తాను ఇచ్చిన వారి కూతురి విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. తల్లిదండ్రులుగా కలిగి ఉన్న బాధ్యత యేసయ్యలో కనబడుతుందన్నమాట. ఎందుకంటే తన 9 మాసాలు మోసింది ఎవరు? మరియ. 9 నెలలు మోసిన తర్వాత ఒక 9 నెలలు ఎన్ని మాటలు పడిందో, ఎంత కష్టపడిందో. చూడండి, ఆ డెలివరీ విషయంలో కూడా మనం చూస్తాం వాక్యంలో, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు అని చెప్పేసి. యేసయ్య ఎక్కడ పుట్టారంటే, ఎక్కడ పొరుండి పెట్టబడ్డారంట? ఒక పశువుల శాలలో పొరుండబడ్డారంట. అటువంటి పరిస్థితిలోంచి ఎంత గారంగా పెంచుంటుందో ఆమె యేసయ్యను కదండి, ఎంత గారంగా పెంచింది. ఇంకొకటి ఏంటంటే దేవుని దూత చెప్పినట్లుగా పెంచింది. అదేవిధంగా మనం కూడా మనకి ఇవ్వబడిన బాధ్యతల విషయంలో మరి ఏ విధంగా అయితే దేవుని మాట ఏ విధంగా అయితే తనకు వినబడిందో అదే విధంగా తన కుమారుని పెంచగలిగింది. అదేవిధంగా మనం కూడా ఒక తల్లిగా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు ఎలా ఉండాలంటే దేవుడు మనకి ఇవ్వబడిన ప్రతి బాధ్యత విషయంలో, బిడ్డల ఒక్కరే బాధ్యత అంటే కాదు, భర్త ఒక బాధ్యత, భార్య ఒక బాధ్యత, బిడ్డల ఒక బాధ్యత, ఇవ్వబడిన కుటుంబీకులు ఒక బాధ్యత కదండి. ఇవ్వబడిన ప్రతి బాధ్యత వెనకాల కూడా దేవునికి ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. ఆ బాధ్యత విషయంలో మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మరియను చూస్తే నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపించలేదు. నిర్లక్ష్యం చేసి ఉంటే యేసయ్య ఎలా పెంచబడదురు. కానీ యేసయ్య అంత ఆత్మీయంగా పెంచబడ్డాడంటే మరియ చాలా బాధ్యతగా ఉందన్నమాట. అదే బాధ్యతను గుర్తించిన యేసయ్య ఏం చేశారంటే, ఇంకా చివరి గడియలో ఉన్నాను నేను, కొద్దిసేపట్లో యేసయ్య ఏం చేయబడతారు? చనిపోతారు. చనిపోవటమే కాదు, యేసయ్య ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే సిలువ మీద ఉన్నారు కదండి. సిలువ మీద ఉన్న యేసయ్య తను ప్రేమించిన శిష్యుడంట దగ్గర ఉన్నాడంట. ఈ యొక్క యోహానులో కూడా మనం చూస్తే యేసయ్యకి ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యులు. అయితే అందరూ కూడా ఏం చేయబడ్డారంటే, ఒక రోమా సైనికులు వచ్చి యేసయ్యను బంధించినప్పుడు అందరూ చెదిరిపోయారు. పేతురు కొంత దూరం వరకు వెళ్తారు కానీ సిలువ దగ్గర పేతురు కనిపించరు. కానీ ఎప్పుడు కూడానంట యోహాను ఎక్కడ ఉండేవారంటే యేసయ్య యొక్క రొమ్మును ఆనుకుని ఉండేవాడంట.
యేసయ్యకి బాగా సమీపంగా ఉండే వ్యక్తి ఎవరంటే యోహాను. యోహాన్ ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు. మనకు బాగా తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాల్లో ఈ యొక్క మాటలు కనబడతాయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36 వచనాలు. సరిపోతుందండి. ఇక్కడ వెంబడింపబడిన శిష్యుల్లో ఒకరు ఎవరంటే యోహాను. ఏం చెప్పారంటే యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అన్నారంట. నడుచున్న యేసయ్యను చూసి ఇదిగో ఈయనే దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన వెంటనే, ఆ మాట విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి బాగా ధర్మశాస్త్రం తెలిసి ఉండొచ్చు, దేవుని వాక్యం బాగా తెలుసున్న వ్యక్తులు అయి ఉండొచ్చు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన వెంటనే ఏం చేశారంటే, వెంటనే యేసయ్యను అనుసరించటం ప్రారంభించారంట. యేసయ్యను అనుసరిస్తున్న ఆ యోహాను మనం చూసిన 12 మంది శిష్యుల్లో కూడా వాళ్ళు కూడా ఏం చేయబడ్డారంటే, ఏమంటారు, గింజ అయితే నిలబడుతుంది, పొట్టయితే ఎగిరిపోతుంది అన్నట్టు చాలామంది యేసయ్యను అనుసరించిన వారు, వెంబడించిన వారు ఉన్నారు. కానీ చివరాఖరికి ఎంత కష్టంలోనైనప్పటికీ కూడా నిలవబడిన వారు ఎంతమంది అంటే 12 మంది. ఇంకా ఫిల్టర్ చేస్తే ఎంతమంది నిలవబడ్డారంటే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరంటే ఈ యొక్క యోహాను అన్నమాట. యోహాను చివరి వరకు కూడా యేసయ్యను వెంబడించినట్లుగా కనబడుతున్నారు. సిలువ దగ్గర యేసయ్య దగ్గర ఉన్న ఈ యోహానికి యేసయ్య ఏం చేస్తున్నాడంటే, మనం చదివాం కదండి యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో 3వ మాటగా మనం చదువుకున్న మాటలో ఉన్న మాట అర్థం ఏంటంటే, ఇదిగో నీ తల్లి, చదవండి అమ్మ కొంచెం. సరిపోతుందండి. తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి ఉండడం చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. యోహానికి తల్లిదండ్రులు లేరంటారా? ఉన్నారు కదండి. మనకి ఉన్న భారం కంటే, బాధ్యత కంటే ఇంకొంచెం ఎక్కువ, మరి ఎక్కువ బాధ్యత ఉంటే మనం ఏం చేస్తాం? చాలా నిర్లక్ష్యంగా ఉంటాం కదండి. యోహానుకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా యేసయ్యను అనుసరించినందుకు, అంటే యేసయ్య ఎంత విశ్వసించి ఉండొచ్చు యోహాన్ని కదండి. ఎందుకంటే తను 30 సంవత్సరాలుగా ఎంతో గారాబంగా పెంచుకున్న యేసయ్య తల్లిని చూశారు కదా యేసయ్య కదండి. మన తల్లిదండ్రులు అసలు విడిచిపెడతామా? విడిచిపెట్టాం. మన జీవితంలోనికి ఎంత గొప్ప వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మన స్థితి ఏ విధంగా మారిపోయినప్పటికీ కూడా మనం మొదటి స్థితి మర్చిపోతామండి? మర్చిపోం. అందరికీ జ్ఞాపకం ఉండేది ఎవరంటే తల్లిదండ్రులు. ఇప్పటికీ మా అమ్మగారు, మా అమ్మమ్మ, మా తాతయ్య గారి విషయంలో ఎంత ఎంత మంచిగా ఉంటారంటే, మా అమ్మమ్మ గారు రీసెంట్గానే ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటారో. నా వివాహ టైంలో అయితే ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకంటే నేను చిన్న అమ్మాయిని కాబట్టి చాలా గారంగా చూసేవారు. అమ్మమ్మ చాలా గారంగా చూసేవారు. ఈ టైంలో ఆవిడ ఉంటే ఎంత సంతోషించిన అనుకుంటాం కదండి. అలాగా కొంతమందిని మనం ఏం చేయలేమంటే మర్చిపోలేం కదా. యేసయ్య కూడా ఏం చేశాడంటే తన తల్లిని మర్చిపోకుండా యోహానుని నమ్మాడు. నమ్మకం లేకుండా ఎవరి చేతిలోనే ఎవరిని పెట్టాం కదండి. ఈ యోహాను మనం చూస్తే యేసయ్య యొక్క తల్లిని చేర్చుకున్న వ్యక్తిగా కనబడుతున్నారు. మనం ఎక్కువగా ఆలోచిస్తే ఎలా అంటే, యేసయ్య యొక్క తల్లితో మాట్లాడిన సందర్భాలు చాలా కొంచెమే ఉంటాయి. బైబిల్ గ్రంథంలో తన తల్లితో మాట్లాడిన సందర్భాలు ఏంటంటే 3 సందర్భాలు. ఒకటి ఏంటంటే పస్కా పండుగ టైంలో యేసయ్య మాట్లాడతారు. యేసయ్యని విడిచిపెట్టేసి వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని రోజులు వెళ్ళిపోతారు ఊరికి? 3 రోజులు వెళ్ళిపోతారంట. అప్పుడు గుర్తొస్తారంటే యేసయ్య మనతోటే ఉన్నారు కదా అనేసి అనుకున్నారంట. కానీ యేసయ్య వాళ్ళతో లేరు. అప్పటికి యేసయ్య ఎక్కడున్నారంటే శాస్త్రులు పరిసయ్యుల మధ్యలో కూర్చుని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారంట. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో కనబడుతుంది. ఇంకొక విషయం ఎక్కడంటే, కానా వివాహంలో
యోహాను సువార్త 2:4 కనబడుతుంది. కానా వివాహంలో యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మగారు చెప్తారు ఏమంటే, నైనా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడిన సందర్భంగా కానా వివాహంలో మనం చూస్తాం. ఇంకొకటి చివరగా ఎక్కడ మాట్లాడారంటే ఈ సిలువ దగ్గరే మాట్లాడారనమాట. సిలువ దగ్గర మాట్లాడారు. ఎక్కడంటే ఇంకొక విషయము, సిలువ దగ్గర మాట్లాడినప్పుడు తన హృదయం ఏ విధంగా ఉండి ఉంటుందో మనం ఆలోచిస్తే కొంచెం కష్టతరమే కదండి. ఇంక మనం ముందుకు వెళ్ళిపోతే యేసే చేతిలో ఇప్పుడు ఎవరున్నారు? మరియ ఉన్నారు. మీకు అర్థమైందండి నేను చెప్పింది? అర్థం కానట్టుగా ఉంది. తల్లి అయిన మరియను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానికి యేసయ్య అప్పగించారు. మనం చూసాం మరి ఎంత కష్టపడి యేసయ్యను కన్నది అని. యోహాను చూసాం ఎక్కడ ప్రారంభమయ్యారు, చివరి వరకు కూడా యోహాను ఉన్నారని చెప్పి. ఓకేనండి. ఈ 2 విషయాల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనం ఎప్పుడు కూడా అంటండి మన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదంట. ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే అది మనకి ఏం విత్తుతామో ఆ పంటనే కోసుకుంటాం. కాబట్టి మన తల్లిదండ్రుల విషయంలో ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు. సామెతలు గ్రంథము 23:22 ఈ మాట రాయబడి ఉంటుందండి. 23 సరిపోతుందండి. నేను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. తల్లిదండ్రులు చేసే ప్రతి బోధ కూడా ఎలాంటిదంటే పిల్లలకు మంచి విషయాలే చెప్తారు. ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలని కానీ, ఎలా ఉండాలని కానీ. చూడండి, చిన్నపిల్లలు అయితే ఎలా మాట్లాడాలో చెప్తారు కదండి. ఎలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, తాతయ్య గారు వచ్చారంటే ఇలా చెప్పాలి, అమ్మమ్మ గారు వచ్చారంటే ఇలా చెప్పాలి, నాన్నమ్మ గారు వచ్చారంటే ఇలా చెప్పాలి, అత్తయ్య వచ్చిందంటే ఇలా మాట్లాడాలి అని చెప్తారు కదండి. కదా, నిజంగా ముందు మనం విన్నట్లుగా చిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగ ప్రారంభమైన వారి జీవితం వయసు వచ్చేసరికి వారిలో ఏం కనబడాలంటే పరిపక్వత కనిపించాలి. ఎవరి విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మసులుకోవాలి అని చెప్పి ఆ పిల్లలకి మంచి జ్ఞానం ఉండాలన్నమాట. ఆ జ్ఞానాన్ని బోధించేది ఎవరని వాక్యం చెప్తుందంటే తండ్రి చెప్పాలంట. తండ్రి ఉపదేశం చేస్తే బిడ్డలు ఏ విధంగా ఉంటారంటండి, సరైన త్రోవలో నడుచుకుంటారంట. చాలామంది మనం చూస్తాం కదండి, కొంచెం వయసు వచ్చేసరికి మా కొడుకు బండి అడిగాడండి, నా కొడుకు ఒక మంచి మొబైల్ ఫోన్ అడిగాడండి, కాబట్టి వాడికి నేను కొనివ్వాలని చెప్పేసి రెక్కలు ముక్కలు చేసేసుకుని ఏం చేస్తారు, చెమట అంతా చిందించేసి వేసే సిలువలో రక్తం కాచినట్లుగా తండ్రి కూడా అంతే కష్టపడతాడు. అంత కష్టపడితేనో వచ్చిన ఒక డబ్బును తీసుకొచ్చి ఎవరికి వెచ్చిస్తారంటే తనకు పుట్టిన బిడ్డలకి వెచ్చిస్తారు. ఆ కష్టాన్ని మనం ఏం చేస్తామంటే ఈజీగా తాగేస్తాం కదండి. మనం ఏదైనా బయట షాపింగ్కి వెళ్ళామనుకోండి, నాకు అంటే అనుభవపూర్వకంగా అందరం చెప్పగలం, వెళ్తే ఎక్కువగా షాపింగ్ చేసేది మొట్టమొదటిగా పిల్లలైతే, తర్వాత భార్య. అసలు షాపింగ్ చేయకుండా మానేసేది ఎవరంటే తండ్రి కదండి. ఎక్కువ శాతం ఇంట్లో బట్టలు ఉండేది ఎవరికంటే భార్యకి, పిల్లలకి. చూస్తే ఇంట్లో ఉన్న ఆ పురుషునికి ఎక్కువ వస్త్రాలు ఉంటాయంటే ఉండవు, ఎందుకంటే అడ్జస్ట్ అయిపోతారు. నాకు వద్దులే అని చెప్పేసి మన కొరకే వెచ్చించడానికే చూస్తారు తండ్రి. అదేవిధంగా తండ్రిని ప్రేమను మనం గుర్తించగలిగితే మనం పెద్దవారు అయిన తర్వాత తప్పిపోమంట. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పి. ఇంకొక సామెత కూడా ఉంటుంది తెలుసా అండి,
మొక్కై వంగనిది మ్రానే వంగుతుందా అని చెప్పి చిన్న వయసులోనే ఏం చేయాలంటే వాళ్ళని సరి చేయాలన్నమాట. చిన్న వయసులోనే వాళ్ళని సరైన క్రమంలో వాళ్ళని ఎప్పుడైతే పెంచామో వాళ్ళు ఎప్పుడు కూడా నిదానంగానే ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే మనకు బాగా తెలుసు ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లు ఎలా ఉంటాయంటే వంకర తింకరగా ఉంటాయి. కొంతమంది నడవడి ఎలా ఉంటుందంటే వంకర తింకరగా ఉంటుంది. కాబట్టి తండ్రిగా ఏం చేయాలంటే బిడ్డల్ని సరైన రీతిలో పెంచడానికి చూడాలి. తండ్రి ఉపదేశం చేయాలంట ఎవరికి? పిల్లలకి ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పి. అడిగాడు కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే కొని చేయటమో, అడిగాడు కదా అని చెప్పేసి చేయటమో చేస్తాం. మనకు బాగా తెలుసు సంసోను అడిగాడు కదా అని చెప్పి ఫిలిస్తీన్ల అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసేసారంట. కొంతమంది ఇలానే ఉంటారు. ఎలా అంటే ఆ అమ్మాయిని నేను ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయి నాకు కావాలి అని చెప్పి, ఆ అబ్బాయిని ప్రేమించాను కాబట్టి ఆ అబ్బాయి నాకు కావాలని చెప్పి. మనం ఎప్పుడు కూడా మన పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు మంచి ఉపదేశంలో పెంచాలంట, తల్లి యొక్క బోధలో పెంచాలంట. ఇంకొకటి ఏంటంటే తండ్రి ఉపదేశాన్ని అంట ఆ బిడ్డలు అంగీకరించాలి. తండ్రి బాధ్యత ఏంటంటే బోధించటం, పిల్లల బాధ్యత ఏంటంటే అనుసరించటం. ఇప్పుడు అంతే కదండి, ఎక్కువ చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చేయొద్దన్న పని చేస్తారు. అదే అలవాటు పెద్ద ఎదిగినప్పుడు కూడా అదే వస్తుంది. అటువంటి పనులు చేయకూడదనేసి ఎంత హెచ్చరించినా కూడా పెద్ద ఎదిగిన తర్వాత అదే అనుసరిస్తారు. చిన్నప్పుడు ఎప్పుడైతే సరిచేయబడ్డారో పెద్ద ఎదిగినప్పుడు కూడా అదే అనుసరిస్తారు. కాబట్టి తండ్రి ఉపదేశాన్నంట బిడ్డలు ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ఉపదేశాన్ని ఏం చేయాలంటే అనుసరించాలి. ఇంకొకటి తల్లిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు? ముదిమి అందు. చూడండి, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు తల్లికి ఏమైనా మనం ఏమైనా సహాయం చేయొచ్చండి? అవసరం అడగదు అమ్మ కదండి. మనం బాగా తెలుసు, అమ్మ కూతురు చేత పిల్లలు పని చేయించుకోవడానికి చూస్తుందా? అమ్మే చేసి పెట్టేస్తుంది. అమ్మే చేసి పెట్టేస్తుంది కదండి. మనం కూర్చున్న చోటే కూర్చుని, పడుకున్న చోటే పడుకుని ఉన్న సమయానికి టైంకి అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తుంది కదండి. తల్లి ఎప్పుడు కోరుకుంటుంది సహాయాన్ని అంటే తన బలహీనమైన సమయంలో నాకు కొంచెం ఇది చేసి పెట్టమ్మా, ఇలా చేసి పెట్టమ్మా అని చెప్పి అడుగుతారు కదండి. కాబట్టి బలహీనమైన సమయంలోనికి వచ్చినప్పుడు తల్లిదండ్రుల విషయంలో ఏం చేయకూడదని నిర్లక్ష్యం చేయకూడదు. వారు ముదిమి అందు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంట. వృద్ధాప్యముకు వచ్చేసరికి బిడ్డల యొక్క చూడండి స్వభావం బయటకు వస్తుంది. వారు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, మంచిగా ధనాన్ని సంపాదిస్తూ మంచిగా వాళ్ళని పోషిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు మంచిగానే ఉంటారు. కానీ వారు ఒక సమయానికి వచ్చేసరికి వాళ్ళ బలహీనమైన స్థితిలోనికి వచ్చి వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి తల్లిదండ్రులని అక్కాళ్ళ ఇంటికి 10 రోజులు, చెల్లెళ్ళ ఇంటికి 10 రోజులు, బాబాయ్ వాళ్ళ ఇంటికి 10 రోజులు అనేసి అంటారు కదండి. పని చేసుకుంటారు, ఆస్తి పని చేసుకుంటారు, తల్లిదండ్రులు కూడా పని చేసుకుంటారు. అదే మనకు బాగా తెలిసి పిల్లల్ని కూడా అలాగే పని చేసుకుని అంటే ఎలా ఉంటుంది కదండి. కానీ ఎంత కష్టమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ కష్టంగా భావించరు పిల్లలని, ఎప్పుడు కష్టంగా భావించరు. ఎంత కష్టమైనా పడడానికి ఇష్టపడతారు. మనకి ఏమైనా కొంచెం బలహీనత వచ్చేసరికి అల్లిపోతారు. నా విషయంలో చూస్తే కనుక నేను కొంచెం అనేసరికి ఒక పక్కన మా నాన్నగారు, ఒక పక్కన మా అమ్మగారు, ఒక పక్కన మా అక్క ప్రార్థన చేసేస్తారనమాట. ప్రార్థన చేసేస్తానే ఉంటారు. వాళ్ళలో మనం చూస్తే ఏంటంటే వాళ్ళ ప్రేమ కదండి. మీకు ముందుగానే చెప్పాను ఏంటంటే మన జీవితంలోనికి ఎంత గొప్పవారు వచ్చినా, మన జీవితం ఏ విధంగా మార్చబడినప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా మర్చిపోం. అదేవిధంగా తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి వాక్యం చెప్తుంది. ఏసే నిర్లక్ష్యం చేశారా అండి? చేయలే. ఏసే మాది రుంచి పోయేను అని చెప్పి ఉంటుంది వాక్యంలో. ఏసే సిలువలో మనం ముందుగా విన్న మాటల్లో అంత కష్టమైన పరిస్థితిలో కూడా, అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా, అంత మండు టెండలో ఏసే సిలువలో ఉన్నారు. చూడండి, కొద్దిసేపు ఎండకే తట్టుకోలేకపోతున్నాం, కానీ ఏసే గాయాలతో ఉన్నారంట.
అప్పటికే చాలా బరువైన సిలువను మోసుకుంటూ వచ్చి సిలువలో మేకులు కొట్టించుకుని వేసే సిలువలో ఉన్నారు. అలాంటి వ్యక్తి చక్కని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఇంకొకటి విన్నాం, దొంగలు ఇద్దరిలోంచి మాట్లాడిన మాటల్లోంచి మనం వినింది ఏంటంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పి. ఈ మాటను చూస్తే తన తల్లిని అప్పగిస్తున్నారంట. అంటే మనం ఎంతటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రాముఖ్యంగా వాళ్ళకి అనారోగ్యం వచ్చినా, వృద్ధాప్యంలోనికి వచ్చినా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అది చిన్నపిల్లలకి చెప్పే బోధ మాత్రమే కాదు, కానీ పెద్దవారంగా మనకు కూడా. ఇప్పుడు మనం మంచి యవ్వనంలో ఉన్నాం, మన తల్లిదండ్రులు మనకంటే కొంచెం పెద్దవారుగా ఉన్నారు. మనం ఆ స్థితికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయిపోతారు కదండి. కానీ మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది వాక్యం, దేవుని మాట చెప్తుంది కనుక అది మనకు మేలు. విశ్వాసులం అని చెప్పి, దేవుణ్ణి అనుసరించేవారం అని చెప్పి, క్రైస్తవులు అని చెప్పి పేరు పెట్టుకున్నంత మాత్రాన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మన ప్రయోజనం అండి కాదు. మన హృదయం ఉండాలి. ఈ విధంగా తెల్లగా మన హృదయం ఉండాలి. మన వస్త్రాలను చూడగానే దేవుడు మన హృదయాన్ని చూసేవాడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎందుకు ఇలా కూర్చున్నాం? లోకంలో చాలామంది ఉన్నారు కదా, మనం మాత్రమే విశ్వాసం ఉంచి ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే, దేవుడు ఉన్నవాడు అని చెప్పి, నిజంగా ఈయనే దేవుడు అని చెప్పి, ఆయన శిలువ బలియాగానే మనం విశ్వసిస్తున్నాం కాబట్టి. మన బంధుమిత్రులు విశ్వసించారా? విశ్వసించలే. మన తోబట్టులు విశ్వసించారంటే విశ్వసించలే. మన స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ విశ్వసించారంటే విశ్వసించలేదు. కానీ మనకి విశ్వాసం కలిగి మనం ఇక్కడికి వచ్చాం కదండి. కాబట్టి మన యేసుని అంగీకరించిన మనలో ఒక మాదిరి కనిపించాలి. చాలామందిలో అన్ని చెన్నులో కనిపించేది ఏంటంటే, తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తారు. అదే స్వభావం క్రైస్తవుల్లో కూడా కనబడుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, తల్లిదండ్రుల విషయాలు ఎంత బాధ్యత కలిగి ఉన్నారో వారి జీవితంలో కూడా అదే మేలుని చూస్తున్నారు వాళ్ళు. అందరూ అన్న సాక్ష్యం ఏంటంటే, మీరు ఏ విధంగా అయితే మీ తల్లిదండ్రుల విషయాలు ఎంత మంచిగా ఉన్నారో అదే ఆశీర్వాదం మీరు పొందుకున్నారో అని చెప్పి. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల విషయాలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని మనం అనుసరించే వారంగా ఉంటే మనకు మేలు. ఇంకొక విషయం చూద్దాం రండి ఒకసారి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. 7వ అధ్యాయం. సరిపోతుందండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో ఇక్కడ నాయీను అనే ఒక ఊరిలోనంట ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరంటే ఆమె యొక్క విధవరాలు. ఆమెకి ఎంతమంది కుమారులు ఉన్నారంటే ఒకే ఒక కుమారుడు అంట. ఆ కుమారుడు కూడా ఏం చేయబడ్డాడంటే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారండి? ఇంట్లో దాచుకుంటారంటే దాచుకోరు. ఈ మధ్య కాలంలో దాచేస్తున్నారు చంపేసి. కానీ చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారంటే చక్కగా బరియలు చేసేస్తారు వాళ్ళని కదండి. కానీ ఈ వ్యక్తిని అలా మోసుకు వెళ్తున్న సమయంలోనంట అక్కడికి యేసయ్య వచ్చారంట. యేసయ్య వచ్చి ఏం చేశారంటే ఆమెను చూసి, ఆ పాడిపోయిన వ్యక్తిని చూసి యేసయ్య ఏం చేశారంటే ఆ పాడిన ఆపంట వేసి ఆ పాడిని ముట్టాడంట. ముట్టేసరికి ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంటే తిరిగి లేచాడు. తిరిగి లేచిన వ్యక్తిని యేసయ్య అంట తన తల్లికి అప్పగించాడంట. అదే వాక్యం మనం చూస్తే యోహానుకి ఎవరిని అప్పగించారంటే తన తల్లిని అప్పగించేశాడు.
ఏం విత్తారో ఆ పంటనే కోసుకున్నారు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం. రిఫరెన్స్ రాంగ్ రాసుకున్నట్టున్నాను. నీకు ఇచ్చున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించటం అంటే వారిని గౌరవించటం, వారి బాగోగులు చూసుకోవటం, వారి పేరు నిలబెట్టడం. ఎప్పుడైతే పిల్లలుగా తల్లిదండ్రుల యొక్క గౌరవం వైపు చూస్తామో వారి జీవితం బాగుంటుంది. వారి తల్లిదండ్రులకు కూడా ఏమొస్తుంది అంటే మంచి పేరు వస్తుంది కదండి. పిల్లలను బట్టే తల్లిదండ్రులకి పేరు వచ్చేది. పిల్లలు మంచి నడవడి కలిగి మంచిగా చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే పలానా వారి కొడుకంటండి ఆ వ్యక్తి అని చెప్తారు కదండి. పలానా వారి తల్లిదండ్రులండి అని చెప్తారు. తల్లిదండ్రులకి గౌరవం ఎక్కడ వస్తుందంటే పిల్లలను బట్టే వస్తుంది. పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే తల్లిదండ్రులకి చాలా సంతోషంగా ఉంటారు కదండి, మంచి పేరు కలుగుతుంది. అంతేకాదు కానీ మనకిచ్చిన దేశంలోనంట మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. దీర్ఘాయువు అనేది దేవుడిచ్చేది. చాలామందికి చాలా ధనం ఉంటుంది. కరోనా టైంలో వారి ధనం వారిని కాపాడిందంటే కాపాడలేదు, కానీ కొంతమంది మాత్రం కరోనా వచ్చినా కూడా బ్రతికారు. కొంతమంది కరోనా వచ్చిన వెంటనే చనిపోయారు. కరోనా వచ్చినందుకు చనిపోయారో వారు భయపడి చనిపోయారో అని చెప్పేసి టాక్ వచ్చేది కదండి. చాలామంది కరోనా వచ్చిందంట. మీలో ఎంతమంది కరోనా వచ్చింది తెలీదు. అయితే ఆ టైంలో అందరూ చెప్పింది ఏంటంటే కొంతమంది భయపడిపోయి చనిపోయారు అనేసి, కొంతమంది ఏమో కరోనా వల్లే చనిపోయారు అని చెప్పేసి చెప్పేవారు అనమాట. ఇలా చూస్తే దీర్ఘాయువు అనేది మన చేతుల్లో లేదు, కానీ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. కానీ ఇంకొకటి మన చేతిలో ఉంది. ఒకటి చేస్తే మనకు దీర్ఘాయువు వస్తుంది అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలంటే. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే మన తల్లిదండ్రుల్ని సన్మానించామనుకోండి మనకు దీర్ఘాయువు కలుగుతుందంట. అది కూడా ఎక్కడంటే దేవుడు మనకిచ్చిన దేశంలో. దేవుడు మనకిచ్చిన వాటిలోనంట మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనకి ఇవ్వబడిన దాంట్లో మనం ఫలభరితంగా ఉండాలంటే చూడండి, చాలామంది గొప్ప చదువులు చదువుతూ ఉంటారు. మనకు చాలామంది న్యూస్లు చూస్తూ ఉంటాం కదండి. ఒక డాక్టర్ అంట విజయవాడలో ఎక్కడో ఫ్లడ్ వచ్చింది చూశారు. ఆ టైంలో ఆమె చక్కగా చదువు ముగించుకుని వస్తున్నట్టుంది. కారుతో సహా ఆమె ఏం చేయబడిందంటే కొట్టుకెళ్ళిపోయింది, చనిపోయింది. ఆమె చదువు కాపాడలేదు కదండి. ఆమె డబ్బు కాపాడిందంటే కాపాడలేదు. తనకున్న పొజిషన్ కాపాడిందంటే కాపాడలేదు. తనకున్న స్థాయిలో ఆ టైంలో తను కాపాడబడి ఉంటే తన లైఫ్ ఎలా ఉండంటారు కదా. కాబట్టి మనకి ఇవ్వబడిన ఆశీర్వదింపబడిన మన స్థితిలో కూడా మనము దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలంటే సన్మానించాలి. ఇలా చూస్తే మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదంట. ముందే చెప్పాను, ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. ఇంకొకటి మనం ఎప్పుడు ఏం చేయబడి ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పి, ఇంకొకటి ఆదరించేవారుగా ఉండాలంట. యోబు స్నేహితులు కోసం యోబు ఏం చెప్తాడండి? బాధకి మీరు కర్తలు కానీ ఆదరణకి కాదు అని చెప్పేసి చెప్తారు. అంటే ఆదరించేవారుగా కూడా మనం ఉండాలన్నమాట. ఇంకొకటి దేవుని ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించేవారుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయంటే ఏసేలో కనబడుతున్నాయి. ఏసే తన తల్లిని మర్చిపోయారండి? మర్చిపోలేదు. ఇంకొకటి బాధ్యతను మర్చిపోయారంటే మర్చిపోలేదు. ఆదరించాడా? వదిలిపెట్టేశాడా తల్లిని? ఆదరించాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించారా? ధర్మశాస్త్రం కొట్టేశారా? అనుసరించారు. కాబట్టి ఈ వాక్యం నుంచి, ఈ మాట నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన తల్లిదండ్రుల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బాధ్యతను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
మనము బాధించేవారుగా ఉండకూడదు, కానీ మన కుటుంబీకుల్ని ఆదరించేవారుగా ఉండాలి. ఇంకొకటి, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడూ అనుసరించాలి. వాక్యం అనుసరిస్తే ఈ లక్షణాలన్నీ కూడా మనలో కనబడతాయి అన్నమాట. యేసే ఆ బాధ్యతలన్నీ నెరవేర్చాడు. సిలువలో ఆ 3వ మాటలో మనం నేర్చుకుంది ఏంటంటే అదే, తన తల్లిని ఏం చేశాడంటే తాను ప్రేమించిన శిష్యుడైన యోహానికి అప్పగించాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుని విని విడిచిపెట్టినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం వంట చేసుకుంటామండి, అందరం వంట చేసుకుంటాం కదండి. వంట చేసుకుని అలానే ఉంచేస్తామా? మనం భోజనం పెట్టుకు తింటామా? భోజనం పెట్టుకు తింటాం. అలానే వాక్యం వింటున్నాం కదండి, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే భుజించాలి. వాక్యంలో ఉంటుంది, నీ వాక్యం నాకు దొరకగా నేను భుజించి తిని అని చెప్పి. కాబట్టి దేవుని వాక్యం మనకు ప్రయోజనకరమైంది. దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో మనకు మేలు. విన్నినంత మాత్రాన్ని సరిపోదు, కానీ అనుసరించాలి. వాక్యాన్ని అందరం చెప్పగలం, మంచి మాటలు అందరూ చెప్పగలరు కదండి. వాక్యంలో ఉన్నదంతా కూడా ఏంటంటే మంచి మాటలే. ఈ మంచి మాటలు అందరం చెప్పగలం. ఈ మంచి మాటలు అనుసరించేవారు మాత్రం కొంచెం మందే ఉంటారు. ఆ కొంతమందిలో ఉండిపోకూడదు. మనం ఎలా ఉండాలంటే, ఆ 2వ మాటలో మనం చెప్పుకున్నట్టు పశ్చాత్తాపపడ్డాడంట. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి? పరదేశికి వెళ్ళిపోయాడు. అలాగే వాక్యం వింటున్నప్పుడే మనకి ఏం కలగాలంటే పశ్చాత్తాపం కలగాలి. వాక్యం వింటున్నప్పుడే, ఆహా, నా తల్లిదండ్రులు నేను ఇలా చూసుకోవాలి, వారు ముదిమి అందు నేను నిర్లక్ష్యం చేయకూడదు, వాళ్ళని ఆదరించాలి తప్ప నేను బాధ పెట్టకూడదు, నా బాధ్యతను నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు, వాక్యానికి నేను పెడచెవి పెట్టకూడదు అని చెప్పి మనం ఎప్పుడైతే నేర్చుకుని అనుసరిస్తామో మనకు ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.